హైదరాబాద్ కిడ్ స్టూడియో 3 మంత్స్ బ్యాక్ నా పాపది ఫస్ట్ బర్త్డే ఉంటే దాంట్లోనే షూట్ చేశాము. అప్పుడు నేను వాళ్ళకి కస్టమర్ని. ఇప్పుడు అదే స్టూడియో వాళ్ళతో మనకు రిలేషన్ మొదలైంది రామన్నతో. థ్యాంక్ యూ అన్న. 15 డేస్ నుంచి రీల్స్ చూస్తున్నాడంట ఒక ఏసీ టెక్నీషియన్ కోసమని. మన రీల్స్ కూడా చూశాడు. మన రీల్స్ అన్నీ చూసి, బ్రదర్ నేను చూసిన రీల్స్లలో మీ రీల్స్ కొంచెం జెన్యున్గా అనిపించినాయి అన్న, మీరు జెన్యున్గా పనిచేస్తారని నాకు అనిపించింది, అందుకే మీకు కాల్ చేశాను. నా స్టూడియోలో ఒక 3 ఏసీస్ ఇన్స్టాల్ చేయాలని చెప్పాడు. బ్రదర్ తప్పకుండా చేస్తామన్నా అని చెప్పాము. సో మనం వెళ్ళేసి ఇన్స్టాల్ చేసాము. మార్నింగ్ వెళ్ళాము, ఆఫ్టర్నూన్ వరకు ఇన్స్టాలేషన్స్ అన్నీ 3 ఏసీస్ ఇన్స్టాల్ చేసుకొని గ్యాస్ టాప్అప్ చేసుకొని క్లీన్ చేసాము. సో లంచ్ టైం అయిందని బ్రదర్ మనకు చెప్పకుండానే లంచ్ కూడా తెప్పించేశాడు. బ్రదర్ ఎందుకన్నా లంచ్ తెప్పించారు ఏంటన్నా అని అడిగితే, ఒక ఫోటోగ్రాఫర్గా నాకు తెలుసన్నా లంచ్ కష్టాలు ఎలా ఉంటాయో అని తెప్పించాను, మీరు వెళ్ళి తినండి అన్న అని చెప్పాడు. థ్యాంక్ యూ బ్రదర్, మమ్మల్ని అర్థం చేసుకొని మాకు లంచ్ తెప్పించి ఫుడ్ పెట్టించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు కానీ మీకు మీ ఇంట్లో కానీ ఎవరికైనా ఎలక్ట్రానిక్స్ రిపేర్ అవసరం ఉంటే మా నెంబర్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించమని చెప్పండి. 100% జెన్యున్గా వర్క్ చేయడానికి మా టీం రెడీగా ఉంది. మా సర్వీస్ ఇప్పుడు హైదరాబాద్లో అవైలబుల్ ఉందన్న. ఈ అన్న వాళ్ళు మనకు ఎవరో తెలియదు, నేను కూడా షూట్ చేయించుకున్నాను అందులో. బట్ ఇప్పుడు మనకు కూడా వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మనకి రిలేషన్ మొదలైంది రామన్నతో. థ్యాంక్ యూ అన్న రామ్ బ్రదర్. మీకు ఎప్పుడు గుడ్ సర్వీస్ చేయడానికి మా టీం అవైలబుల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.